హాయ్ అండి. వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చింది. మనం స్తంభాలు వేస్తున్నామండి. పై ఎత్తులు వేస్తున్నాము. అలాగే చూడండి, ఈ స్లాబ్ హైట్కి మనం ఎంత హైట్ వేస్తున్నామో అది కూడా మీకు చెప్తాను. అలాగే దీని మీటర్ కాస్ట్ ఎంత అయింది కూడా చెప్తానండి. ఇది రెండో వీడియో అండి. ఫస్ట్ వీడియో ఆల్రెడీ నేను పెట్టాను కదండి. ఇది రెండో వీడియో అండి. అలాగే దీనికి ల్యాబ్ ఖర్చు కూడా మీకు చెప్తామండి. మొత్తం ఎంత అయిందో స్లాబ్ హైట్కి అంత కూడా మీకు చెప్తాను. చూడండి, చూపిస్తాను మీకు. 12 బాక్సులు వేస్తున్నామండి. మీకు అంత కూడా మీకు చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు చూపిస్తాను మొత్తం ఎన్ని బాక్సులు వేస్తున్నామో. అలాగే ఇవన్నీ అయిన తర్వాత మీకు మీటర్ కాస్ట్ చెప్తానండి. చూడండి, మొత్తం పై ఎత్తులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు మీకు మీటర్ కాస్ట్ ఎంత అయింది ప్రతి దానికి క్లియర్గా చెప్తాను. చూడండి, ఇప్పుడు చూడండి, మనకి మొత్తం పై ఎత్తులని కంప్లీట్ చేస్తాం కదా. మనకి పిల్లర్స్ ఎన్ని పిల్లర్స్ పట్టాయో అలాగే ఏమేమి పిల్లర్స్ కూడా మీకు చెప్తాను. హైట్ కూడా అంతా చెప్తాను. చూడండి, ఫస్ట్ వచ్చండి మనం హైట్ ఎంత వేసామంటే మనం 9.5 వేసామండి పిల్లర్స్. అలాగే ఎన్ని పిల్లర్స్ అంటే అడుగు 9 అంగుళాలు 9 పిల్లర్స్ అండి. అలాగే 9 పిల్లర్స్ 3 పిల్లర్స్ వేసామండి. దానికి అయ్యే కాస్ట్ ఏమేమి పట్టాయో అన్నీ క్లియర్గా చెప్తున్నాను. మనకు వచ్చి ఫస్ట్ మనకి 12 ఇంచ్ అండి నిలువు రాడ్లు అండి. నిలువు రాడ్లకు వచ్చి మనకి అమౌంట్ అది క్లియర్గా చెప్తుందండి. ఒక్క రాడ్ వచ్చి వచ్చింది 800 రూపాయలు తీసుకున్నారండి. మనకి ఒక పిల్లర్స్కి వచ్చండి మనకి 3 పట్టేయండి. ఎందుకంటే రాడ్ వచ్చి 40 అడుగులు, దాన్ని సెంటర్ చేసి మనం ఏం చేసామంటే కట్టేసామండి. కింద పుట్టిన నుంచి కూడా మీకు చెప్తున్నాను క్లియర్గా. మనకి బేస్మెంట్ అలాగే స్లాబ్ సెంటరింగ్ స్లాబ్ ఓపెన్ స్లాబ్ రెండు వేసింది. అవి కూడా క్లియర్గా మీకు ప్రతిదీ చెప్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకి ఎన్ని వసలు పట్టాయి అంటే మనకి 9 స్తంభాలకు వచ్చి ఒక పిల్లర్స్కి వచ్చేది చెప్పింది. చూడండి, 3 వసలు పట్టాయి. అది కూడా క్లారిటీ చెప్తున్నాను. మనకి 9 పిల్లర్స్కి వచ్చి 27 వసలు పట్టిందండి. 27 వసలకి అమౌంట్ ఎంత అయిందంటే 21,600 రూపాయలు అయిందండి. మనకి నెక్స్ట్ వచ్చింది 10 అండి. అవి కూడా నిలువు రాడ్లు అని చెప్పింది కూడా. ఎందుకంటే 12 కూడా నిలువు రాడ్లే, ఇవి కూడా నిలువు రాడ్లు అండి. 3 స్తంభాలు అని చెప్పిందండి. దానికి మనకి ఆ 3 స్తంభాలకి ఎన్ని రాడ్లు పట్టాయి ఏంటండి మనకి 6 రాడ్లు పట్టేయండి. అంటే మనకి 3 అండి, మొత్తం 6 రాడ్లు పట్టేయండి. 6 రాడ్లకు వచ్చే అమౌంట్ ఒక ఓస వచ్చింది 450 రూపాయలు తీసుకున్నారండి. మనకు 6 రాడ్లకు వచ్చి 2,700 రూపాయలు అయిందండి. నెక్స్ట్ వచ్చింది మనకి 6M అండి. 6M అంటే 6M రుబ్బుడు అండి. రుబ్బుడు అంటే మన గరుగు ఉంటుంది చూడండి. 6M ప్లేన్ కూడా ఉంటుంది. అది తక్కువ రేట్ దానికి 15 రూపాయలు తేడా. మనం రూపాయి ఎక్కువ తీసుకున్నాం, క్వాలిటీ వేసామండి. నెక్స్ట్ వచ్చి ఆ ఓస్కు వచ్చే అమౌంట్ ఒక ఓస్ వచ్చి 45 రూపాయలు, అంటే 145 రూపాయలు అండి. మనకి ఎన్ని ఓసలు పట్టాయి అంటే మనకి 6M రింగ్ వేస్తామండి. ఆ రింగ్కి వచ్చి మనకి 20 ఓసలు పట్టిందండి. 20 ఓసలకు వచ్చే అమౌంట్ మనకి 2,900 రూపాయలు అండి. ప్రతిదీ రాసుకోండి, క్లియర్గా చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చింది మనకి బైండింగ్ వైర్ అండి. కడతాం కదండి దానికి బైండింగ్ వైర్. మనకి కేజీ వచ్చి ఇక్కడ రేట్ చెప్తున్నాను. కేజీ వచ్చి సిటీ కూడా మీకు చెప్తానండి. మన కేజీ బైండింగ్ వైర్ వచ్చి 100 రూపాయలు అండి. 4 కేజీ తీసుకున్నాం, 400 రూపాయలు తీసుకున్నారండి. మనకి ఐరన్ అయితే అయిపోయిందండి. దానికి కడతాకండి మన బుట్టలు కడతారు కదా, కట్టినందుకు 5,000 రూపాయలు తీసుకున్నాను. 12 బుట్టలకి 5,000 రూపాయలు తీసుకున్నారండి. క్లారిటీగా చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చి లేబర్ అండి, అది చెప్పాను. నెక్స్ట్ వచ్చి మనకి ఐరన్ అంతా అయిపోయిందండి. మనకి ఇసుక సిమెంటు కంకరే మీకు చెప్తాను. లేబర్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చండి మనకి సిమెంట్ అండి. సిమెంట్ వచ్చి మనం అల్ట్రాటెక్ వాడామండి. క్వాలిటీ సిమెంట్ వాడాం. సిమెంట్ బస్తా వచ్చి ఒకటి 300 రూపాయలు అండి. మనకి ఎన్ని బస్తాలు పట్టాయి అంటే కింద ఎత్తులు పై ఎత్తులు వచ్చి మనకి 12 స్తంభాలు పట్టింది. 12 స్తంభాలకి 12 బస్తాలు పట్టిందండి. మెట్లతో సహా మీకు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చి అంటే ఆ 12 మనకి సిమెంట్ బస్తాలకి అయిన అమౌంట్ 3,600 రూపాయలు అయ్యిందండి. నెక్స్ట్ వచ్చింది మనకి కంకర అండి. కంకర వచ్చి 150 గిన్నెలు అండి. 150 గిన్నెలు. 150 గిన్నెలకి కంకర వచ్చే అమౌంట్ మీకు 1,200 రూపాయలు అండి. నెక్స్ట్ వచ్చండి మనకి ఇసుక అండి. ఇసుక కూడా గండ్రస్కి వేసాం, మెత్తనిసుక వేయకూడదు.
మనకి గంటకి మొత్తం మనకి ఎన్ని గిన్నెలు పట్టిందండి, 160 గిన్నెలు పట్టిందండి. గుజ్జు ఉండాలి కదండి, 10 గిన్నెలు ఎక్స్ట్రా దించడానికి మనకి 1000 రూపాయలు అయిందండి. నెక్స్ట్ వచ్చండి మొత్తం మెటీరియల్ అన్ని కూడా మీకు చెప్పేసాం కదండి. ఇప్పుడు మీకు లేబర్ అండి, అంటే మనం వర్క్ చేసాం కదా, వర్క్ చెప్తున్నాను చూడండి. మనకి బాక్సులు వేస్తాకి బాక్సులు అద్ది, గడించి అద్ది, మొత్తం పార్లు గమేలతో మొత్తం అన్ని దాంతో గిన్నెతో సహా అద్దెకి మన వేసినందుకు మొత్తం దానికి 10,000 అండి. 10,000ను ఈ మెటీరియల్ అండి మొత్తం కలిసి మన టోటల్ అమౌంట్ ఎంత అయిందంటే 48,400 రూపాయలు అయింది. కాలిక్యులేటర్ కొట్టండి కావద్దు, చూడండి. ఇది ఏంటంటే ఏరియా వచ్చి ఎక్కడంటే రాజమండ్రి, శాఖల సిటీ, నామవరం అండి. మీ సిటీ కూడా చెప్తాను. మనకి ఐరన్ కూడా ఎక్కడ వేయించామంటే మనకి రాజమండ్రి మోరంపూడి ఉంది కదండి, అక్కడ వేయించాం. సరుకు అంతా కూడా మనం నావర్లో కొన్నామండి. ఐరన్ ఒక్కటి మాత్రమే రాయమండ్రి తెప్పించాం. ఐరన్ ఒకటి, సిమెంట్ ఒకటి అక్కడ తెప్పించామండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏంటంటే మీరు నన్ను ఫాలో చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ నేను పెడుతూ ఉంటానండి. ఈ మధ్యన ఖాళీ లేకుండా వీడియో పెట్టట్లేదు. నెక్స్ట్ కొత్త వీడియో నేను ముందుకు వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.